జై సద్గురువే నమ. జై సద్గురువే నమ. దయాతో హృదయ స్వరూపులైనటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా చంద్రగ్రహణం ఆదివారం రోజు 7వ తారీఖు సెప్టెంబర్ 2025 ఆదివారము రాత్రి 9:57 మొదలై 11:42 మధ్యకాలము, అదే మధ్యరాత్రి అంటే 8వ తారీఖు సెప్టెంబర్ 2025 1:27 మోక్షకాలం జరుగుతుంది. దీనికి పాటించవలసిన వాళ్ళు కుంభరాశి వాళ్ళకు మాత్రమే ఈ గ్రహణం చూడకూడదు. మిగతా వాళ్ళు చూసినా చూడకపోయినా దాని యొక్క ఫలితాలు ఉండవు. కుంభరాశికి మాత్రము చాలా విశిష్టంగా ఉంటుంది కాబట్టి వారు మాత్రమే గ్రహణం చూడకూడదు. ముఖ్యంగా తెలియజేయడం ఏందనగా, గురుపదేశాలు పొందిన వాళ్ళు, గురువులు కానీ శిష్యులు కానీ గ్రహణము పట్టే సమయమున ఇడుపుడు స్నానము, ముడుపుడు స్నానం అనే 2 ఉంటవి. మొదలు స్నానం చేసి దైవం ముంగట కూర్చొని జపం చేసుకునవలెను. దీపారాధన చేయకూడదు. కేవలము తాను స్నానం చేసి బొట్టు పెట్టుకొని తన గురువు ఇచ్చినటువంటి మంత్రోపదేశాన్ని జపం చేస్తూ వీలైనంత వరకు మీరు చేసుకొనగలరు. అరగంటనా, గంటన్నర, గ్రహణం పట్టేంత సమయం వరకు అది మీ అభిప్రాయాన్ని, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. జపానే గుణంగా సంఖ్య అని ఉండదు. ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు. మన సంకల్పాలు శుద్ధి చేసుకొని సంకల్పాలు నెరవేరు కోరుకుంటూ ఈ గ్రహణ సమయం లోపల జపాలు చేయాలి. ఆ తర్వాత ఇడుపుడు స్నానం అంటే మోక్ష స్నానం అంటారు దాన్ని. ఆ స్నానం చేసి యథావిధిగా ఇల్లు ఊడ్చుకొని కడుక్కొని అంత చేసుకొని ఉదయం పవిత్రంగా మళ్ళా దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకోవాలి. అయితే ఇక్కడ గర్భిణీ స్త్రీలు యథావిధిగా నిద్రపోవచ్చు. భోజనాలు సాయంత్రం 4-5 మధ్యలోనే చేసి వాళ్ళు ఉదయం వరకు ఏం ముట్టుకోవద్దు. మళ్ళా ఆరోగ్యపరంగా ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా 6 గంటల సమయం లోపల తిని కూడా వాళ్ళు ఉదయం వరకు ఉండవచ్చు. మిగతా వాళ్ళు వాళ్ళ దైవాన్ని స్మరిస్తూ సాయంత్రం 5 లోపలనే భోజనాలు చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఉదయం లేవగానే యథాతథంగా కార్యక్రమం జరుపుకోవచ్చు. కాబట్టి ఈ చంద్రగ్రహణము దీనివలన అందరి కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. చంద్రగ్రహణము వీలైనంత వరకు సాయంత్రం 5 లోపలనే భోజనాలు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణ సమయం లోపల తినకూడదు. కాబట్టి అందరికీ ఈ గ్రహణం గురించి తెలియజేయడం. ఎన్నో అపోహలు ఉంటున్నాయి. అపోహలు అన్నీ కూడా ఏముండవు. ఓన్లీ కుంభరాశి మాత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక దాన ధర్మాలు అంటే యథావిధిగా ఆ సమయం లోపల రాత్రి సమయం కాబట్టి వీళ్ళు తెల్లారి నది దగ్గరికి పోయో ఎక్కడో పోయి ఇచ్చుకోవచ్చు. దానికి వ్యతిరేకం అనేది ఏముండదు. కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణాన్ని చూడవచ్చును. కానీ కుంభరాశి వాళ్ళు మాత్రమే ఈ గ్రహణాన్ని చూడకూడదు. జై సద్గురువే నమః.